ఒమన్ తీరంలో వాణిజ్య నౌకలపై జరిగిన దాడుల్లో ముగ్గురు భారతీయులు మృతి చెందిన ఘటన దుమారం రేపుతోంది. అమెరికా జరిపిన ఈ దాడుల్లో భారతీయులు చనిపోవడం ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తుంటే దీనిపై అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఇంటర్నేషనల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. ఓవైపు అమెరికా మిలిటరీ కమాండ్ తామే ఈ దాడులు చేశామని ఒప్పుకుంటే ట్రంప్ మాత్రం ఆ దాడులు చేసింది మేం కాదు ఇరాన్ అంటూ తన ట్రూత్ సోషల్లో ఒక సెన్సేషనల్ పోస్ట్ పెట్టారు. అసలు అమెరికాలోనే ఏం జరుగుతుంది? ఒకే విషయంపై ప్రెసిడెంట్ ట్రంప్ ఒకలా, మిలిటరీ కమాండ్ మరొకలా సమాధానాలు ఎందుకు చెప్తున్నారు? అసలు ఒమన్ తీరంలో ఆ రాత్రి ఏం జరిగింది? అమెరికా ఎందుకు భారతీయ నౌకలపై అటాక్ చేయాల్సి వచ్చింది? దీని గురించి ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకోబోతున్నాం. స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఈ వారంలో ఒమన్ తీరంలో ఘోరమైన పరిణామాలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. భారతీయ క్రూ మెంబర్స్ ఉన్న 3 వాణిజ్య నౌకలపై వరుసగా అటాక్స్ జరిగాయి. ఈ దాడుల్లో మన దేశానికి చెందిన 3 నావికులు ప్రాణాలు కోల్పోయారు. అసలు ఈ దాడులు ఎందుకు జరిగాయి అనే దానికి అమెరికా సెంట్రల్ కమాండ్ ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ చాలా షాకింగ్గా ఉంది. అమెరికా ఇరాన్పై విధించిన ఆంక్షలను ఉల్లంఘిస్తూ ఈ నౌకలు ఇరాన్ నుంచి చమురును రవాణా చేసేందుకు ప్రయత్నించాయని, దాన్ని అడ్డుకోవడానికే ఈ నౌకలపై దాడులు చేశామంటూ అమెరికా సైన్యం ఆఫీషియల్గా ఒక ప్రకటన ఇచ్చింది. అయితే ఇక్కడే అసలైన ట్విస్ట్ బయటపడింది. అమెరికా మిలిటరీ కమాండ్ తామే ఈ దాడి చేశామని చెబుతుంటే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మాత్రం దీనికి విరుద్ధంగా చేసిన ప్రకటన ఇప్పుడు అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. ట్రంప్ తన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ అయినటువంటి ట్రూత్ సోషల్లో శుక్రవారం ఒక కీలక పోస్ట్ పెట్టారు. అందులో ఆయన ఒమన్ తీరంలో జరిగినటువంటి దాడులు తాము చేసినవి కావంటూ స్పష్టం చేశారు. హర్మూజ్ జలసంధి గుండా వెళ్తున్న భారతీయ నౌకలపై ఇరానే డ్రోన్లతో దాడులు చేసిందంటూ ఆరోపించారు. ఇండియన్ నౌకలపై ఇరాన్ డ్రోన్ అటాక్స్ చేయడం ఏమాత్రం ఆమోదయోగ్యం కాదు అన్నారు. ఓవైపు మిలిటరీ కమాండ్ మేమే ఈ దాడి చేశామంటుంది. మరోవైపు ట్రంప్ మాత్రం మేము కాదు ఇరాన్ చేసింది అంటున్నారు. ఇప్పుడు ఇదే ప్రపంచ దేశాలను కన్ఫ్యూజన్లోకి నెట్టేసింది. మరి దీని వెనుకున్న దౌత్య వ్యూహం ఏంటి? అమెరికా కావాలనే ఇరాన్ను మరింత ఇరుకున పెట్టడానికి ఈ మైండ్ గేమ్స్ ఆడుతుందా, లేక అమెరికా అడ్మినిస్ట్రేషన్లో ఇంటర్నల్గా ఏదైనా కమ్యూనికేషన్ గ్యాప్ ఉందా అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారుతోంది. అయితే ట్రంప్ ఈ ప్రకటన చేయడానికంటే ముందే హర్మూజ్ జలాల్లో ఇండియన్స్పై జరిగిన ఈ దాడులను భారత ప్రభుత్వం ఖండించింది. ఇలాంటి దాడులు గ్లోబల్ ట్రేడ్ భద్రతకు, స్థిరత్వానికి పెద్ద ముప్పు అంటూ హెచ్చరించింది. ఢిల్లీలో ఉన్న అమెరికా దౌత్యాధికారి జేసన్ మీక్స్ను శుక్రవారం సౌత్ బ్లాక్ హెడ్ క్వార్టర్స్కు పిలిపించుకొని నిరసన కూడా వ్యక్తం చేసింది. అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘిస్తూ వాణిజ్య నౌకలపై దాడులు చేయడం ఏమాత్రం కరెక్ట్ కాదు, భవిష్యత్తులో ఇలాంటి ప్రాణ నష్టాన్ని నివారించేందుకు అమెరికా వెంటనే చర్యలు తీసుకోవాలి అని అమెరికా దౌత్యవేత్తను హెచ్చరించింది కూడా భారత్. అంతకుముందు కూడా భారత్ ఆయనకు సమన్లు జారీ చేసి తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. ఇక మరోవైపు ఈ మొత్తం ఇష్యూపై ఇరాన్ కూడా చాలా ఘాటుగా స్పందించింది. భారతీయ సైలర్స్ ఉన్నటువంటి నౌకలపై అమెరికా చేసిన దాడులు అంతర్జాతీయ శాంతి భద్రతలకు తీవ్ర విఘాతం కలిగిస్తాయంటూ మండిపడింది. అంతేకాదు ట్రంప్ తమపై చేసినటువంటి ఆరోపణలు కూడా బేస్లెస్ అంటూ తేల్చి చెప్పింది. ఈ దాడులతో తమకు ఎలాంటి సంబంధం లేదని, 3 భారతీయుల మరణానికి పూర్తి బాధ్యత అమెరికాదేనంటూ చెప్పింది. మరోవైపు ఈ దాడులను ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ కూడా తీవ్రంగా ఖండించారు. గ్లోబల్ వాటర్స్లో షిప్పింగ్ భద్రతను కాపాడాలంటూ పిలుపునిచ్చారు. అంతర్జాతీయంగా ఇంత గొడవ జరుగుతుంటే దేశంలో కూడా రాజకీయ సెగలు రాజుకుంటున్న పరిస్థితి మరోవైపు చూస్తున్నాం. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ ప్రధాని మోదీ మీద చాలా తీవ్రమైనటువంటి విమర్శలు చేశారు. ఒమన్ తీరంలో మన దేశ బిడ్డలు 3 చనిపోతే ప్రధాని మోదీ ఎందుకు నోరు విప్పడం లేదు అంటూ నిలదీశారు. మోదీ ఒక రాజీ పడ్డ ప్రధాని మంత్రి అని, ఇలాంటి వ్యక్తి భారత మాత బిడ్డలను రక్షించలేరు అంటూ ఎక్స్లో ఒక పోస్ట్ కూడా పెట్టారు. మొత్తానికి ఒమన్ తీరంలో జరిగినటువంటి ఈ దాడులు ఇప్పుడు ఇండియా, అమెరికా, ఇరాన్ దేశాల మధ్య ఒక పెద్ద డిప్లొమాటిక్ వారుగా మారిపోయాయి. మిలిటరీ ఒకలా చెప్తోంది, ప్రెసిడెంట్ ట్రంప్ మరోలా చెప్పడం వెనక్కున్నటువంటి అసలు రహస్యం ఏంటో కాలమే సమాధానం చెప్పాలి. కానీ ఇక్కడ అందరికంటే ఎక్కువగా నష్టపోయింది మాత్రం మన భారతీయులే. 3 దేశ బిడ్డలు ప్రాణాలు కోల్పోవడం నిజంగా అత్యంత బాధాకరం. మరి ఈ విషయంలో భారత్ తీసుకున్న స్టాండ్ కరెక్టేనా? అమెరికా దౌత్యాధికారిని పిలిపించి నిరసన తెలపడంతో పాటు భారత్ ఈ దాడులకు ఇంకా ఎలాంటి గట్టి కౌంటర్ ఇవ్వాలి? అలాగే ప్రెసిడెంట్ ట్రంప్ ట్వీట్ వెనక ఉన్నటువంటి అసలు వ్యూహం ఏమై ఉంటుంది? మీ అభిప్రాయాలను క్రింద ఉన్నటువంటి కామెంట్ బాక్స్లో మాతో షేర్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని ఇంటర్నేషనల్ అప్డేట్స్ కోసం మన ఆర్ స్ట్రీమ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.